2 నెలలకి, 3 నెలలకి మాకైతే ఇవి కాస్తాయి. నేచురల్‌గా ఇలాగా గోనె సంచులో మేము ముగ్గబెట్టుకొని అప్పుడు తింటామండి. మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో 2, 3 వీడియోలైతే నేను చూపించాను అరటిపండు. నేచురల్‌గా ఇంకా మామూలుగా అయితే వీటిల మీద కెమికల్స్ అయితే వేస్తారు ముగ్గడానికి. సో, మనం అలా ఎయకుండా నేచురల్‌గా ఎసాం. చిన్న గెల అయినా సరే పచ్చిగా ఉంటుంది చెట్టుకి. పచ్చిగా ఉన్నప్పుడు కూడా మనం తీసుకుంటాము. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. ఈరోజు మనము బెండకాయ బెత్తులు కర్రీ వండబోతున్నాము. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఇది చాలా ఇష్టమైన రెసిపీ ఇది నాకు. చాలా సార్ల నుంచి నేను అనుకుంటున్నాను ఈ రెసిపీ చేయాలని. మన యూట్యూబ్ ఛానల్‌లో ఎప్పుడు పెట్టలేదు. చాలా బాగుంటది. నేచురల్‌గా ఉంటది టేస్ట్ అనేది. ఇప్పుడు కర్రీలో కావాల్సినవన్నీ చూసేద్దామండి. బెత్తులు, దీంట్లో కావాల్సిన కరివేపాకు, అలాగే ఒక టమాటా, 4 పచ్చిమిరపకాయలు, 3 పెద్ద సైజు ఉల్లిపాయలు, బెండకాయలు ఒక 7, 8 అయితే తీసుకున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్ వేసుకున్నాను. చిటికెడు జీలకర్ర వేసుకుందామండి. రెండు టేబుల్ స్పూన్లు అల్లం వేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్. మళ్ళీ ఒకసారి మూత పెడుతున్నానండి. బ్రౌన్ కలర్ వచ్చినాయి కదండి. ఇప్పుడు మనం ఇవన్నీ బాగా కలిపేలాగా తిప్పుకుందామండి. తిప్పుకున్న తర్వాత కొంచెం నీళ్ళు వేసుకుందాం. ఇది ఎందుకంటే సిమ్లోనే అయిపోతుంది ఇది. ఓకే, అప్పుడు మనం ఈ బెత్తుల్ని వేసుకుందామండి. తర్వాత పొంగులు వచ్చిన తర్వాత అప్పుడు మనం చేపల్ని బెండకాయలను వేసుకుందామండి. ఇప్పుడు చాలా టేస్ట్ ఉంటాయి. ఇంకా చిన్నవైతే చాలా బాగుంటాయండి. సో ఇవి వేసుకుందామండి. ఇది ఇలా ఉడుకుతుండగా చింతపండు పులుపు వేసుకుని బాగా పొంగులు వచ్చి దగ్గరికి వచ్చిందంటే మనకి కర్రీ రెడీ అయిపోతుందండి. ఓకే, ఇప్పుడు మనం చింతపండు పులుపు వేసుకున్నామండి. టేస్ట్ అయితే చూసేద్దామండి. చాలా బెస్ట్ రెసిపీ ఇది. ముద్దకే
ఇలా ముద్ద ముద్దకి బెండకాయని తింటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇవి చిన్న బెత్తులు అయితే అండి డైరెక్ట్ గా తినేసేవచ్చు, మొత్తం నవ్వులు తినేయచ్చు. కానీ ఇది కొంచెం పెద్ద సైజు కాబట్టి మనం ఒలుచుకుని తినాలి. టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఇలాంటి రుచి ఈ కాంబినేషన్ తప్ప వేరే కాంబినేషన్కి రాదండి. చాలా అద్భుతంగా ఉంది.